అందరికీ హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 24. ముందు భాగంలో ఇంద్రుడు విశ్వరూపుడిని చంపి బ్రహ్మహత్య పాపాన్ని ఎలా పంచుకున్నాడో వివరించుకున్నాం. అయితే విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి తన పుత్రుడు చనిపోతే ఆయన ఊరుకుంటాడా? లేదు కదా. మరి ఏం చేయబోతున్నాడు? వీడియో చివరిదాకా చూడండి, మీరే తెలుసుకుంటారు. దానికంటే ముందు హరే కృష్ణ అని కామెంట్ చేయండి. దానివలన ఈ వీడియోని ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్తే, విశ్వరూపుడి మరణ వార్త విన్న త్వష్ట ప్రజాపతి మండిపడ్డాడు. మీవే మా దిక్కు అంటూ విశ్వరూపుడిని ఆశ్రయించిన ఈ ఇంద్రుడు వెన్నుపోటుతో వంచనతో నా కొడుకుని చంపాడు. ఆ ఇంద్రుడిని నేను చంపి తీరుతాను అని శపథం చేశాడు. ఇంద్రుడిని సంహరించటం కోసం మారణ హోమం ప్రారంభించాడు. ఇంద్ర శత్రు వివర్ధస్వ అని మంత్రాలు పలికాడు. కానీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టవ్వింది. ఎందుకంటే ఆవేశంలో కోపంలో కంఠం తడబడుతూ మంత్రాలు పలికాడు. ఇంద్రశత్రు వివర్ధస్వ అంటే ఇంద్రుడి యొక్క శత్రువా అభివృద్ధి చెందు అనే అర్థం వస్తుంది. కానీ ఇంద్ర శత్రు అని రెండు పదాలు విడదీస్తే మాత్రం నా శత్రువు అవిన ఇంద్ర నీవు అభివృద్ధి చెందు అనే అర్థం వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఓ ఇంద్రుడిని చంపే శత్రువా పుట్టుకురా అని అనబోయి ఇంద్రుడి అభివృద్ధికి కారణమయ్యే శత్రువా ఈ హోమం నుండి పుట్టుకురా అని పలికాడు. కాబట్టి యజ్ఞయాగాలలో మంత్రాలు జాగ్రత్తగా పలకాలి. మరియు ఇక్కడే సంస్కృత భాష యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. ఒక్క పదం అటు ఇటు పోయినా సరే వేరు వేరు అర్థాలు వస్తాయి. అయితే నామములు వాడవచ్చు. నిరంతరం నారాయణ నారాయణ అని శివ శివ అని అనటంలో దోషం ఏమీ లేదు. కానీ మంత్రముల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. అందుకే సంస్కృత భాషని సరదాకి వాడకూడదు. సరదాకి బీజాక్షరాలు అసలుకే పలకకూడదు. అందుకనే మంత్రములు గురోపదేశం లేకుండా ప్రయత్నించకూడదు అని అంటారు. మొత్తం మీద త్వష్ట ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండంలో నుంచి ప్రళయకాలంలోని అగ్ని జ్వాలల వంటి భయంకరమైన చూపులతో ముల్లోకాలను వెలిగింపచేస్తూ ఒక మహాభూతం ఉదయించింది. కల్పాంత కాలంలో లోకాలన్నింటినీ అంతం చేసే యమధర్మరాజు కంటే భయంకరంగా ఉంది ఆ స్వరూపం. అతడు చూడటానికి ఇంద్రుడికి 1000 రెట్లు పొడవుగా ఉన్నాడు. అతడి శరీరము గుండ్రంగా ఉండటం వల్ల వృత్ర అని అన్నారు. భయంకర రూపంతో లోకాలని రక్షించేవాడిలా అలానే అంతం చేసేవాడిలా కనిపిస్తున్నాడు. అందుకే అతడికి వృత్రాసురుడు అనే నామం వచ్చింది. ఇక ఇక్కడితో వృత్రాసుర వృత్తాంతము మొదలవుతుంది. తన అన్న విశ్వరూపుడు ఇంద్రుడి కుట్రతో మరణించాడని తెలుసుకొని తండ్రి ఆజ్ఞని పొంది ఇంద్రుడిని సంహరించడానికి ఒక్కడే ఒంటరిగా శూలం పట్టుకొని బయలుదేరాడు వృత్రాసురుడు. అక్కడ భయంకర యుద్ధము జరిగింది. దేవతల్ని తరిమి కొట్టాడు. ఇంద్రుడిని గుట్టుక్కున మింగేశాడు. కానీ ఇంద్రుడు అప్పటికప్పుడు విశ్వరూపుడు ఉపదేశించిన నారాయణ కవచాన్ని పఠిస్తూ తనని తాను రక్షించుకున్నాడు. కానీ ఇంద్రుడిని మింగేశాడన్న భయముతో దేవతలు హడలిపోయారు. అప్పుడు వర్ణదేవుడు తెలివితో ఇంద్రుడు నారాయణ కవచం పఠిస్తూ కడుపులో క్షేమంగానే ఉండి ఉంటాడు. ఈ అసురుడు నోరు తెరిచేలా చేస్తే ఇంద్రుడు బయటకు రాగలడు. వీడి నోరు తెరుచుకోవాలంటే మనకి కొత్త శక్తి కావాలి అని అన్నాడు. అలా దేవతలు వారి శక్తిని కూడబెట్టి ఒక దేవతను సృష్టించారు. ఆవిడే జృంభణ దేవత, అంటే ఆవులింత అని అర్థం. ఈ జృంభణ దేవత పుట్టుకతోనే ఆవులింతలు మొదలయ్యాయి. అంతకుముందు అసలు ఆవులింతలు ఉండేవి కావు. ఆ జృంభణదేవి వృత్రాసురుడిని పట్టుకుంది. ఆవులింతలు రావటంతో వృత్రాసురుడు నోరు తెరిచాడు. ఇంద్రుడు లోపలి నుండి బయటకి దూకేశాడు. దేవతలంతా అక్కడి నుంచి పరుగులు తీస్తూ వైకుంఠానికి వెళ్లారు. ఇంద్రుడి బాధ విన్న నారాయణుడు, ఓ ఇంద్ర, ప్రస్తుతానికి నీవు ఆ వృత్రాసురుడిని జయించలేవు. శత్రువు బలవంతుడైనప్పుడు స్నేహం చేసుకోవడమే తెలివైన వాడి యొక్క పని. శత్రువు బలముగా ఉన్నా సరే మొండిగా యుద్ధానికి దిగితే అవమానము గాని మరణము గాని సంభవిస్తుంది. నీకెలాగో మరణము లేదు కాబట్టి అనవసరంగా అవమాన పాలవ్వకు. బ్రహ్మాది దేవతలని ఋషులని వెంటబెట్టుకొని స్నేహం కుదిరించుకో అని అన్నాడు. ఇంద్రుడు సరేనని బ్రహ్మాది దేవతలతో ఋషులతో వృత్రాసురుడి దగ్గరికి వెళ్ళాడు. వృత్రాసురుడు ఎంత అసురుడైనప్పటికీ ఋషులను బ్రహ్మదేవుడిని చూడగానే చేతులు జోడించి వినయముగా నమస్కరించాడు. బ్రహ్మదేవుడు ఇంకా ఋషులు పలుకుతూ, నాయన, ఇంద్రుడు తప్పనిసరిగా నీ అన్న విశ్వరూపుడిని చంపవలసి వచ్చింది. మా మాట విని నీవు ఇంద్రునితో స్నేహం చెయ్యు అని అన్నారు. దానికి వృత్రాసురుడు సమాధానంగా, మహాత్ముల్లారా, మీ పెద్దల మాటలను నేను కాదనను. కానీ
ఈ ఇంద్రుడు తన గురువునే వంచించి చంపినవాడు. అటువంటి ఈ దుర్మార్గుడిని నేను ఎలా నమ్మాలి? గురువునే చంపినవాడు స్నేహితుడిని వంచడని నమ్మకము ఏమిటి అని అన్నాడు. అప్పుడు ఋషులంతా కలిసి, ఇంద్రదేవా, నీవు బ్రహ్మసాక్షిగా మాటివ్వు. ఈ వృత్రాసురుడిని వెనక నుండి గాని నిద్రపోతున్నప్పుడు గాని రహస్యముగా గాని చంపకూడదు అని అన్నారు. దానికి ఇంద్రుడు సరేనని బ్రహ్మసాక్షిగా మాటిచ్చాడు. అయినా సరే వృత్రాసురుడు ఇంద్రుడిని నమ్మలేదు. బ్రహ్మదేవా, తడి వల్ల గాని పొడి వల్ల గాని రాత్రి గాని పగలు గాని నాకు చావు లేకుండా వరాన్ని ప్రసాదించు అని అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించాడు. లోకంలోని వస్తువులన్నీ తడివి గాని పొడివి గాని ఉంటాయి, అవి కాకుండా మరేవి ఉండవు అనే ఉద్దేశంతో ఆ రెండిటి వల్ల చావు రాకూడదని తెలివిగా వరమడిగాడు వృత్రాసురుడు. అలా ఇంద్రుడు వృత్రాసురుడు ఇద్దరు స్నేహితులయ్యారు. 1000 ఏళ్ల పాటు ఇద్దరు గొప్పగా తిరిగారు. వారిని మించిన స్నేహితులు ఈ లోకంలోనే లేరని లోకమంతా భావించింది. కానీ అప్పటికే త్వష్ట ప్రజాపతి వృత్రాసురునికి చెబుతూ ఉండేవాడు, ఈ ఇంద్రుడు మోసగాడు, నిన్ను కూడా ఏదో ఒక రోజు వంచిస్తాడు అని అంటూ వచ్చేవాడు. కానీ వృత్రాసురుడు అప్పటికే ఇంద్రుడికి గొప్ప స్నేహితుడయ్యాడు. ఓ పక్కన ఇంద్రుడు, ఎన్ని రోజులని ఈ యసుడితో స్నేహం చెయ్యాలి, వీడితో నా అర్ధసింహాసనాన్ని ఎంతకాలం పంచుకోవాలి అని పదవికాంక్షతో బాధపడ్డాడు. విష్ణువుని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు ఆ నారాయణుడు ప్రత్యక్షమై, ఓ ఇంద్ర, వృత్రాసురుణ్ణి చంపడానికి నీ దేవతల ఆయుధాలు ఏవీ పనికిరావు. నా పరమ భక్తుడు దదీచి మహర్షి నా మీద భక్తితో నిరంతరం నా పాదసేవ తప్ప ఏమీ ఆశించాడు. అందువల్ల అతడి శరీరము కఠినమైన వజ్రములా మారిపోయింది. ఆయన యొక్క ఎముకల శక్తి సుదర్శన చక్రముతో సమానము. కాబట్టి మీరు అతడిని చావమని కోరి అతడి వెన్నుపూసని వజ్రాయుధముగా మార్చి వృత్రాసురుణ్ణి చంపండి. వజ్రాయుధం తప్ప మరో ఆయుధానికి వృత్రాసురుడు లొంగడు అని అన్నాడు. దానికి ఇంద్రుడు తెల్లబోయి, పరమాత్మ దదీచి మహర్షిని మరణించమని కోరితే చనిపోతాడా అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు సమాధానంగా, నారాయణ భక్తులు ఏమడిగినా ఇవ్వగలరు, వారు ప్రాణాలను సైతం ఇస్తారు, ప్రాణం ఇచ్చేవాడే వైష్ణవుడు అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, నేను ఎలా అడగను, ఆయనతో సంబంధం ఉన్నవారు ఎవరైనా ఉంటే కదా అడగగలను అని అన్నాడు. దానికి విష్ణుదేవుడు సమాధానంగా, అశ్విని దేవతలు దదీచి మహర్షికి బాగా తెలిసిన వారు అని అన్నాడు. నిజానికి ఇంద్రుడు విష్ణుదేవుడిని ఇన్ని సందేహాలు అడగటానికి కారణం ఇంతకు ముందు దదీచి మహర్షితో ఆయన పెట్టుకున్న వైరమే. అవును, ఒకప్పుడు అశ్విని దేవతలు బ్రహ్మ విద్య కోసం దదీచి మహర్షి దగ్గరకు వెళ్లారు. ఆయన తిరిగి ఏకాదశి నాడు రమ్మన్నాడు. ఇంద్రుడు దానికి ముందు రోజే వచ్చి అశ్విని దేవతల మీద ఉన్న క్రోధంతో, ఓ మహర్షి, నీవు అశ్విని దేవతలకు బ్రహ్మ విద్య అందిస్తే నీ తల నరికేస్తాను అని బెదిరించాడు. దదీచి మహర్షి అందుకు ఏమీ బెదిరిపోలేదు. అశ్విని దేవతలకి మరునాడు జరిగిందంతా చెప్పాడు. అశ్విని దేవతలు వైద్యంలో ఆరితేరిన వారు. అందుకే దదీచి తలని వారే నరికి ఓ గుర్రపు తలని అతికించి ప్రాణం పోశారు. అలా ఆ గుర్రపు తలతో దదీచి మహర్షి అశ్విని దేవతలకు బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఇంద్రుడు మహా కష్టంతో దదీచి మహర్షిని వెతికి ఆయన తలను నరికేశాడు. అప్పుడు అశ్విని దేవతలు తిరిగి దాచి ఉంచిన దదీచి మహర్షి తలను అతికించారు. ఒకప్పుడు దదీచి తల నరికిన వాడే ఇంద్రుడు కనుక ఇప్పుడు అదే దదీచి ప్రాణం అడగాలంటే ఇంద్రుడి మనస్సు ఒప్పుకోలేదు. తప్పనిసరిలో ఇంద్రుడు దేవతలతో వెళ్లి దదీచిని ప్రార్థించాడు. దానికి దదీచి చిరునవ్వుతో ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ తన భార్యలు పిల్లలు తనతో పాటు వైకుంఠానికి వచ్చేలా వరం ఇవ్వమని అడిగాడు. దానికి దేవతలు అంగీకరించారు. కానీ ఈలోపు మళ్ళీ దదీచి యొక్క భార్య వచ్చి చెవిలో ఏదో మాట చెప్పింది. దాంతో దదీచి మహర్షి, దేవతల్లారా, 3 కోట్ల నదులలో మేము స్నానం చేశాకే మా ప్రాణం విడిచిపెడతాము అని అన్నాడు. ఇంద్రుడు తెల్లబోయి, 3 కోట్ల నదుల నుండి నీరు సేకరించటమా అని బ్రహ్మదేవుడికి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్ని నదులలో ఉన్న నీటిని తన కమండలంలోకి రప్పించాడు. అలా ఆ కమండలాన్ని దేవతలు తీసుకొని దదీచి మహర్షి ఇంకా తన కుటుంబం మీద పోశారు. అలా ఆ నీరంతా పక్కనే ఉన్న ఓ చెరువులో కలిశాయి. ఇప్పటికీ కూడా దదీచి స్నానం చేసిన కుండము భారతదేశంలో నైమిషారణ్యంలో ఉంది. ఈ నీరు చూడడానికి ఆకుపచ్చని రంగులో కనబడుతుంటుంది. ఈ నీటిని నెత్తి మీద జల్లుకుంటే చాలు మనకి కూడా 3 కోట్ల నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఇక్కడే అనుమానం, 3 కోట్ల నదులు ఈ లోకంలో అసలు ఉంటాయా? ఎందుకు ఉండవు? భూలోకమే కాదు, పాతాళం, స్వర్గం, మరో పక్కన వైకుంఠం, ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే 3 కోట్ల నదులు ఉన్నట్టే కదా. ముగలుల నుండి బ్రిటిష్ వాళ్ళ దాకా
ఎందరో మన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఎందరు వచ్చినా ఎంత చేసినా అణువణువున మన ధర్మానికి సంబంధించిన ఆధారాలు కనబడుతూనే ఉంటాయి. అందులో ఈ దధీచి కుండము కూడా ఒకటి. ఎందుకంటే రామాయణం ఆధారాలు దొరకటం వేరు, మహాభారతం ఆధారాలు దొరకటం వేరు. ఎక్కడో భాగవతంలో ఎక్కడో మహానుభావుడైన దధీచి స్నానం చేసిన నీటి యొక్క ఆధారం దొరకటం అంటే అది ఎంత గొప్ప విషయం. కాబట్టి మరెన్నో ఆధారాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. సనాతన ధర్మమే సత్యమని ఇటువంటి పురాణ కథలు తెలుసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. అయితే దధీచి మహర్షి యోగ మార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజించాడు. ఆ తర్వాత విశ్వకర్మ దధీచి మహర్షి ఎముకలతో నూరంచులతో వజ్రాయుధాన్ని తయారు చేశాడు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి దివ్య తేజో విరాజితుడై ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. బ్రహ్మ ఇంద్రుని ఆపి, ఓ ఇంద్ర, వజ్రాయుధం ఉన్నంత మాత్రాన నీవు వృత్రాసురుడిని చంపలేవు. తడి పొడి లేని చోట పగలు రాత్రి కాని వేళ నీవతడిని చంపాలి. తెలివితో ఆలోచించు, తొందరపడకు అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బాగా ఆలోచించి వృత్రాసురుడిని పాలసముద్రం దగ్గరకు పిలిచాడు. అలా వృత్రాసురుడు ముందు అడుగులు వేస్తుండగా ఇంద్రుడు వెనక నుండి నడుస్తున్నాడు. సమయము చూసుకున్నాడు. ఇది పగలు కాదు, రాత్రి కాదు, ఇది సంధ్యా సమయము. పైగా సముద్రపు నురగ తడి పొడి రెండూ కానిది. అలా అనుకుంటూ వజ్రాయుధాన్ని నురగలో ముంచి వృత్రాసురుడి వీపు మీద కొట్టాడు. ఆ దెబ్బకి వాసుదేవ అంటూ ప్రాణం విడిచాడు వృత్రాసురుడు. అయితే ఇదే కథని మరోలాగా కూడా చెప్తారు. వృత్రాసురుడు ఇంద్రుడు ఘోరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వృత్రాసురుడిని ఇంద్రుడు స్ట్రేట్ గానే చంపుతాడు. వంచన వంటిది ఏమీ ఉండవు. కానీ నేను చెప్పిన కథ ఎందుకని కాస్త వేరుగా ఉంది అని అడిగితే నాకు ఈ వృత్రాసుర కథ బాగా నచ్చింది. ఎలాంటి వారిని నమ్మాలి, ఎలాంటి వారిని నమ్మకూడదో ఈ కథ చెబుతుంది. సో మోరల్ గా ఈ కథని ఇలానే చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. సో కొందరు ప్రవచనకర్తలు వృత్రాసురుణ్ణి ఇంద్రుడు చంపాడంటారు, మరికొందరు వంచన చేసి చంపాడంటారు. ఇలా రెండు పర్స్పెక్టివ్స్ ఏర్పడ్డాయి. కానీ సారం ఒకటే. అయితే వెనక నుంచి చంపను అని మాటిచ్చిన ఇంద్రుడు వృత్రాసురుణ్ణి పోయి వెనక నుండే చంపాడు. అందులోనూ వృత్రాసురుడు వాసుదేవా అంటూ హరిని స్మరిస్తూ మరణించాడు. ఓ పక్కన మిత్రద్రోహం, ఓ పక్కన బ్రహ్మహత్య పాపం, ఇవన్నీ ఇంద్రుడిని పట్టుకొని పీడించాయి. ఇంద్రుడి శరీరమంతా దుర్వాసనతో నిండిపోయింది. దేవతలు ఆయన్ని చూసి అసహ్యించుకున్నారు. ఇంద్రుడు అక్కడి నుండి కైలాస పర్వతానికి చేరి మానస సరోవరం దగ్గరలో ఉన్న నిషేధ పర్వతము దగ్గరికి వెళ్లి ఓ చెరువులో తామర తూడులో దాక్కున్నాడు. అది శివుడికి ఇష్టమైన ప్రదేశం అవ్వటం వల్ల ఇంద్రుడి బ్రహ్మహత్య పాపము బయటే ఒడ్డు మీదే ఆగి ఉంది. ఎప్పుడు ఇంద్రదేవుడు బయటకి వస్తాడా అని ఆ పాపము ఎదురు చూస్తూ ఉంది. ఆ దెబ్బకి ఇంద్రుడు 1000 ఏళ్ల పాటు ఆ తామర తూడులోనే ఉండిపోయాడు. ఇంద్రుడు అలా కనబడకపోయేసరికి దేవతలంతా ఓ చర్చ చేశారు. తర్వాత ఏం జరిగింది అనే వంటి విషయాలు వచ్చే ఎపిసోడ్లో కవర్ చేద్దాం. మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం భాగవతం మహాభారతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన లింక్ని చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.